మీకందరికీ తెలుసు, స్వతంత్రం వచ్చిన నాటి నుంచి 2023 వరకు మన కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ఏ హోదాలో ఉన్నా మన నియోజకవర్గానికి జరగాల్సినంత న్యాయం జరగలేదు. అందుకే 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల సందర్భంగా పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఆలోచన చేసి ఈసారి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలి, ఆ ప్రభుత్వానికి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నాయకత్వం వహించాలి అని మీరందరూ కలిసికట్టుగా కష్టపడి అత్యధిక మెజారిటీతో ఇక్కడి నుంచి నన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నన్ను నియమించడం జరిగింది. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మీకు కొంచెం దూరమైన, మిమ్మల్ని రెగ్యులర్గా కలవకపోయినా 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క బాధ్యత, తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి, 4 కోట్ల ప్రజల సంక్షేమ పథకాల్ని అమలు చేసే పనిలో నిరంతరం శ్రమిస్తూనే కొడంగల్ యొక్క గౌరవ ప్రతిష్టను పెంచడానికి నిరంతరం కష్టపడి ముందుకు సాగుతున్నాం. ఇవాళ రాష్ట్రం నలుమూలల కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రజలు చూస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఎవరికి ఏ సంక్షేమ పథకం అందాలన్నా కొడంగల్ శాసనసభ నియోజకవర్గ ప్రజలు ఈరోజు తీర్పునిచ్చే, ఆదేశాలు ఇచ్చే పరిస్థితికి ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చేరుకున్నదంటే ఇది మన అందరికీ గౌరవం. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్కరూ వారే ఎన్నికల్లో నిలబడ్డట్టుగా, వాళ్ళే ఈ శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు అయినట్టుగా, వాళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యి ఈ రాష్ట్రాన్ని పాలిస్తే ఎంత పట్టుదలతో పనిచేస్తారో ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త అంతే కష్టపడి కృషి చేసి ఇవాళ ఎన్నికల్లో గెలిపించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. మీకందరికీ తెలుసు, ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యంగా భూమికి, విత్తనానికి ఎంత బలమైన అనుబంధం ఉంటుందో రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అంతే బలమైన అనుబంధం ఉంది. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో గురునాథ్ రెడ్డి గారు పెద్దలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతులకు ఉచిత కరెంటు ఇస్తాం వ్యవసాయానికి అని చెప్పి మొట్టమొదటి సంతకంతో ఎల్బీ స్టేడియంలో రైతులకు ఆనాడు 9 గంటల ఉచిత కరెంటు ఇవ్వడమే కాకుండా 1200 కోట్ల రూపాయలు రైతుల మీద ఉన్న విద్యుత్ బకాయిలను, అదేవిధంగా వందలాది కేసులను ఒక్కటే కలంపోటుతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కేసులను రద్దు చేసింది, రైతులకు ఉచిత కరెంటు ఇచ్చింది.